తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్ల ఎన్నికపై లోతైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన చోట పీఠం దక్కించుకోవడంపై, హంగు ఉన్న చోట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్కారు సిద్ధమవుతుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తరువాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల సమావేశం జరుగుతుంది. అయితే ఇప్పటికే మంత్రులు వాకిలి శ్రీహరి, అదేవిధంగా జి కృష్ణారావు ఈ కాంగ్రెస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఆఫీస్ కు చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మరి రేపట్లో చేరుతున్న తర్వాత మంత్రులందరూ హాజరయ్యాక సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరొకసారి సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా కూడా ఆ విజయకేతనం ఎగురవేసిందో, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ విధంగా కాంగ్రెస్ మున్సిపాలిటీలు మెజార్టీ 116 మున్సిపాలిటీల్లో 50 పైగా గెలుచుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా చర్చ. ఎందుకంటే మంత్రులు ఇన్ఛార్జీలుగా, పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అదేవిధంగా ఇటు కోఆర్డినేషన్ కమిటీలు వేశారు, రివ్యూ కమిటీలు వేశారు. ఈ విధంగా వేసి విజయం సాధించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి చర్చిస్తారు. అయితే దీంతో పాటు ఇప్పటికీ కొన్ని ఏదైతే హంగు ఉన్న ప్రాంతాల్లో ఏ విధంగా ముందుకెళ్లి ఆ హంగు ఉన్న మున్సిపాలిటీని ఏ విధంగా కైవసం చేసుకోవాలనేది అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కూడా సమావేశాలు చేస్తారని చెప్పచ్చు. అయితే ఇప్పటికీ కూడా రీసెంట్ గా కూడా గద్వాల జిల్లా కాంగ్రెస్ ఖాతాలకు మరొక మున్సిపాలిటీ కూడా చేరుతుందని చెప్పొచ్చు. అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డపల్లి మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు గెలిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పటికే సీఎం నివాసానికి చేరుతున్నారు. మొత్తం 10 స్థానాలకు 8 స్థానాలు ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే కౌన్సిలర్ గెలిచిన నేపథ్యంలో కూడా వారంతా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కప్పుకునే నేపథ్యంలో కూడా అది కూడా ఆ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో కూడా ఉంది. ఈ విధంగా మున్సిపాలిటీలను అంగు ఏర్పడిన మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా కూడా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. సో దీంతో పాటు రానున్న భవిష్యత్తులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలపై కూడా దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం చేస్తారు. మరొక వైపు కొన్ని ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్న సొంత ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో హంగు ఏర్పడడం, అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీలు ఓడిపోవడం, తుంగతుర్తి కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే చెన్నూరు నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గం మున్సిపాలిటీ కాంగ్రెస్ ఓటమి చెందింది. దాని కారణాలపై కూడా సమీక్షించుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా కూడా ఈ విధంగా ఏదైతే సీఎం రేవంత్ చేస్తారని చెప్పొచ్చు. మొత్తానికి మంత్రులు ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం, అదేవిధంగా కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో కూడా మంత్రుల కృషి ఉందని చెప్పొచ్చు. మంత్రులు సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో కూడా ప్రత్యేకంగా కూడా అభినందించే అవకాశాలతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అందరి సమిష్టి కృషితోటి ఇటు పార్టీ పరంగా పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సమిష్టి కృషితో మెజార్టీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ తన సత్తా సాటిందని కూడా ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ టీమ్ ని ఏఐసిసి అగ్రనేతలు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేశారు. సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసిన నేపథ్యంలో కూడా అవన్నింటి కూడా చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా చర్చిస్తారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్ర రాజకీయాల్లో